వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనతో చాలా వెనుకబడిపోయామన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం వల్ల నష్టాలు వెంటాడుతున్న, ఆర్థిక ఇబ్బందులు, బాధలు ఉన్నప్పటికీ కూడా బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లించామన్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపై. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్ పైన సీఎం స్పందించారు. గత పాలకుల నిర్వాహకం వల్ల ఇంకా చెల్లించాల్సిన పాత బాక్యాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడతామన్నారు. ఇక త్వరలోనే డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన నిధులు రాబట్టేలా పనిచేయాలన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో పడాలంటే మరికొంత సమయం పడుతుంది అన్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఈ పద్దు కింద 85,445 కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0 పథకాలకు ఇప్పటి వరకు 31,613 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కొరకు పంచాయతీలకు 2,488 కోట్లు విడుదల చేసినట్లుగా వెల్లడించారు. మొత్తం 95 సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాల్లో 74 పథకాలను రివ్యూ చేశామని వెల్లడించారు.